ఒక మంచి 5 స్టార్ హోటల్లో మంచి బిర్యానీ అంటే వ్యక్తి కావాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో స్పెషలిస్టుకు హయ్యెస్ట్ పే ఒక 10,000 ఇస్తామని చెప్పారు. సో చాలామంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఎవరెంత ఇస్తారు అంటే ఎవరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అని అడిగితే సో అట్లా జరిగింది. లాస్ట్కి ఒకరు ఏం చేసిందంటే 20,000 ఇస్తే నేను పని చేస్తా అని చెప్పింది అనమాట. అయితే మేము ఇచ్చేదే 10,000, ఇది లాస్ట్ కాస్ట్. 20,000 అంటే మేము ఆల్రెడీ పెట్టిన దానికంటే నేను అడిషనల్గా ఎందుకు అడుగుతుండు, అసలు ఈయన దగ్గర అంత టాలెంట్ ఏముంది అని చెప్పేసి, లేదా మనం 10,000 కంటే ఎక్కువేమో అన్న తర్వాత ఆయన 20,000 అడిగినంటే పనికి మాలినోడా అని చెప్పేసి మనం పిలిపించి మాట్లాడితే, ఏం బాబు నువ్వు ఇంతకుముందు ఇక్కడ పని చేసినావా, ఏంది నువ్వు 20,000 అడుగుతున్నావు, నువ్వు బిర్యానీ చేస్తావా లేదా ఇంకేమన్నా చేస్తావా అని చెప్పేసి అడిగితే, లేదు సార్ నాకు 20,000 కావాలి కంపల్సరీ అని చెప్పింది. ఎందుకు మరి నువ్వు ఇంతకుముందు ఇక్కడ చేసినావా అయితే, నేను ఎక్కడ చేయలేను సార్ అంటాడు. ఎక్కడ చేయనప్పుడు మరి 20,000 ఎందుకు ఇస్తారు అబ్బా, నీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటే, అవును సార్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు నేను మీకోసం నేను నేర్చుకోవాలి ప్లస్ పని చేయాలి, అంటే నాకు డబుల్ పని అవుతుంది కనుక నాకు డబుల్ శాలరీ ఇవ్వాలి అంటాడు. బాగుందా జోకు?